మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు చాలా మంది 2014లో సభ అయిపోయిన తర్వాత, జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత చాలా మంది అప్పటి ఎంపీలు, వారి కుటుంబాలు, వారి సతీమణి కల్పించేవాళ్ళు ఎప్పుడు ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళ భర్తలకు చెప్పేవాళ్ళు, మీరు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఎంపీల భార్యలు చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తలకు నా ముందే. అంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి, ఒక తప్పని చెప్పడం నేర్చుకోండి. ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నాను. ఇందాక నేను మనోహర్ గారు మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ఇన్ని పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. ఏ పార్టీ యువత, ఏ పార్టీ నాయకులు గర్వంగా ఇది మా పార్టీ జెండా అని చెప్పి గుండె బలంతో వేసుకెళ్లేది ఎక్కడున్నారు? ఒక్క జనసేనలోనే ఉన్నారు. పొగరుగా ఎగిరే మన దేశపు జెండాని ధైర్యంగా పట్టుకోవడానికి మన యువతకు ధైర్యం ఉంది. ఎవరున్నారు? ఒక జనసేన కోసం అండగా నిలబడ్డ యువత జనసేన జెండాని పట్టుకుంటున్నారంటే ఒక దోపిడీ వ్యవస్థకి పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా అది. అవినీతి పైన ఎదురు పోరాటం చేసే జెండా అది. అలాంటి జెండా అది. న్యాయం కోసం పోరాటం జరిపే జెండా అది. అలాంటి జెండాని ప్రతి యువకుడు అక్కడ మాట్లాడుతుంటే నాకు ఆనందంతో పొంగిపోతా ఉంటాయి. నిలబడ్డ యువత జనసేన జెండాని పట్టుకుంటున్నారంటే ఒక దోపిడీ వ్యవస్థకి పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా అది. అవినీతి పైన ఎదురు పోరాటం చేసే జెండా అది. అలాంటి జెండా అది. న్యాయం కోసం పోరాటం జరిపే జెండా అది. అలాంటి జెండాని ప్రతి యువకుడు అక్కడ నాకు మాట్లాడుతుంటే నాకు గుండెలు ఆనందంతో పొంగిపోతా ఉంటాయి.